జరుగుతోంది. అంటే వీళ్ళు పూర్తిగా సపోర్ట్ చేశారు బిల్లుకి, వాళ్ళు పూర్తిగా వ్యతిరేకించారు. కానీ లేదు లేదు వీళ్ళు ఎట్లా వ్యతిరేకించలేదు, పైకి ఎట్లా మాట్లాడారనే ప్రచారాన్ని మైనార్టీలో తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అది ఆశించిన ఎత్తుగడ కాలేదు. ఇప్పుడు ఇష్యూ డైవర్ట్ అయిపోవాలి అర్జెంటుగా, దాని మీద నుంచి చర్చ పక్కకి వెళ్ళిపోవాలి. అర్జెంటుగా వచ్చేసింది షర్మిల, మళ్ళీ వివేకానంద రెడ్డి కేసు, సునీతకి ఏదో తేడా వచ్చేసింది. సునీతకి తేడా తీసుకురావడానికి ఇప్పుడు దాంట్లో ఉన్నటువంటి వాళ్ళు చనిపోతున్నారు. ఎవరి వల్ల చనిపోతున్నారు? ఎవరు ప్రభుత్వంలో ఉన్నారు ఇప్పుడు? అది జగన్ అధికారంలో ఉన్నప్పుడు చచ్చిపోయారు అనుకోండి, జగన్ చేపిస్తున్నాడంటే ఒక అర్థం ఉంది. ఇప్పుడు చచ్చిపోతున్నారంటే జగన్ నిరికించడానికి తెలుగుదేశం ప్రభుత్వం చేస్తుంది అనొచ్చుగా ఆ లెక్కనైతే. వాస్తవంగా అనాలంటే అట్లా అనాలి. కానీ దీని వెనకాల కూడా జగన్ ఉన్నాడు. వీళ్ళు సిట్టేస్తారు, ఈవిడ అది మాట్లాడుతుంది. సునీత ప్రాణాల రక్షణ ఉంది, రక్షణ ప్రాబ్లం ఉంది కాబట్టి అవినాష్ని బెయిల్ రద్దు చేసేయాలి అంటే బయట ఉండకూడదు అనేది. అది అంటే అదేంటి అసలు అది ఇష్యూ పబ్లిక్ ఇప్పుడు ఏమైనా సంబంధం ఉందా? కానీ ఒక చర్చ అటు పక్కకి డైవర్ట్ అయిపోవాలి. ఇప్పుడు ఈ అంశం నుంచి అటు డైవర్ట్ అయిపోవాలి. కాబట్టి అదొక క్రైసిస్ మేనేజ్మెంట్కి సాధారణంగా మనం ప్రభుత్వ కార్యాలయంలో ఓ పని ఉందంటే కనుక, ఇప్పుడు రైల్వే శాఖలో ఓ పని ఉంది, దాంట్లో ఏం చేస్తారు, టికెట్కి సంబంధించి కొంతమందికి అవుట్ సోర్సింగ్ బయట కౌంటర్లో పెట్టి అక్కడ మనకి ఇవి ఉంటాయి చూడండి మిషన్స్, ఆ మిషన్ దగ్గర ఎవడో ఒకళ్ళు ఉండేసి మనకి ఇస్తుంటారు. అట్లాగే పారిశుద్ధ్యం, టాయిలెట్లో అవుట్ సోర్సింగ్ ఇస్తుంటారు. అట్లాగే తెలుగుదేశం పార్టీ క్రైసిస్ వచ్చినప్పుడల్లా అవుట్ సోర్సింగ్లో ఇవి ఉంటుంది అనమాట. తీసుకుంటారేమో అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ నడుపుతుంటది అనమాట. అది అంత మించేం లేదు అక్కడ. కానీ టార్గెట్ అవినాష్ రెడ్డి అయినా సార్ ఇందులో ఫైనల్ గా ఇష్యూ కాదండి, అయిపోయింది ఆ టాపిక్. అట్లా చర్చ నడుస్తూ ఉంటది. దాంట్లో అవినాష్ రెడ్డి టార్గెట్ ఏంటి, జగనే టార్గెట్ ఆమెకి నడుస్తూ ఉంటది. ముందు ఆమె కోరుకునేది జరగదు, అక్కడ జరగనంత వరకు అటు జగన్ని తిట్టిపోస్తుంటది, వీళ్ళని తిట్టిపోస్తుంటది. ఆవిడ అసలు ఇంతకీ పిసిసి అధ్యక్షురాలో లేకపోతే కనుక వాళ్ళ కుటుంబపు అధ్యక్షురాలో అర్థం కాదు, అలాగే నడిచిపోతా ఉంటది అంతే. కంప్లీట్ గా ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధాని మీదే ఫోకస్ పెట్టినట్టు ఈ వారంలో, అంటే డెవలప్మెంట్ గతంతో పోలిస్తే కాస్తంత పరుగులు పెడుతోంది అమరావతిలో నిర్మాణాలు ఇవన్నీ. కానీ ఒకటి సార్, దీనికి అంటే అది ఎలాగ తప్పదు, ఆయన వస్తే దాన్ని అదేగా చేస్తారు.